హాయ్ అందరికీ, నేనైతే ఎగ్ బుజ్జి కర్రీ ఇలా చేస్తాను. కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక అందులోనే ఉల్లిపాయలు వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అందులోనే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోను, ఎందుకంటే కారం వేసుకుంటాను కదా, అందుకని చెప్పి వేసుకోను. అందులోనే ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గడానికి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటాను, అలా అయితే త్వరగా మగ్గిపోద్ది. ఇందులోనే కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఒక టమాటా సరిపోతుంది నేను చేసేదానికి, అది చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా మగ్గించుకుంటాను. దీన్ని మగ్గించుకున్న తర్వాత మెత్తగా ఉడికిపోతుంది కదా, దాన్ని బాగా కలిపేసుకొని చాలా మెత్తగా చేసుకోవాలి. పేస్ట్ లాగా టమాటా మొత్తం అందులో మెల్ట్ అయిపోయేలాగా చేసేసుకొని ఆ తర్వాత అందులోకి పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలాంటప్పుడే అడుగంటుకుంటూ ఉంటుంది, అడుగంటిపోతే మాడిపోయిన వాసన వస్తుంది. అలా చేయకుండా కొంచెం బాగా కలిపేసుకోవాలి, అడుగంటకుండా చూసేసుకోవాలి. అది కలిసాక అందులోకి ఎగ్ వేయాలి. ఇలా వేసి మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. స్పీడ్గా కలిపేస్తే ఏమవుద్దంటే అంత మంచిగా రాదు. ఇలా లైట్గా కలిపేసుకొని ఆ తర్వాత ఒక 1 మినిట్ ఉంచాలి. ఆ తర్వాత ఇలా మెల్లగా కదిపేస్తూ ఉండాలి, కింద నుంచి పైకి అలా చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది, బాగుంటుంది. అలా బాగుంటుంది. మరి గుండగా ఫ్రై చేస్తే అంత బాగోదు, నాకైతే అలా నచ్చదు. చూసారా ఎలా చేశానో, అలా చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ప్లేట్లో వేసుకోవడమే. మా పాప అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చెప్పి.